109వ రోజుకి స్వాగతం సుస్వాగతం. ఇక కేవలం 11 డేస్ 11 రోజులు మాత్రమే మిగిలి ఉన్నది. ఈ 11 రోజుల్లో మనం ఇక ఎవరైనా సరే అతిథి దేవో భవ అంటారు. అతిథులు ఎవరైనా రావాలనుకుంటే ఈ 11 రోజుల లోపల రావాల్సిందిగా హర్షతిహారం టీం మెంబర్స్ మీకు తెలియజేస్తా ఉన్నాం. ఆ తర్వాత ఇక హార్వెస్టింగ్ అయిపోతే ఇంకా మనం ఇంకేముండదు, ఇంక వరి కోతలు కోసేయడం జరుగుతుంది. మళ్ళీ ఏప్రిల్ నెలాఖరులో కానీ, అంటే వచ్చే నెలే ఏప్రిల్ నెలాఖరులో కానీ మే మొదటి వారంలో కానీ మళ్ళీ మనం ఖరీఫ్ సీజన్ మొదలు పెట్టడం జరుగుతుంది. సౌటూరు వెంకయ్య అనే దుక్కులు దున్నేది. దుక్కి కొద్ది పంట ముందు దుక్కులు, ఆ తర్వాత మళ్ళీ చేయడం జరుగుతూ ఉంటుంది. పచ్చి రొట్టె ఎరువులు ఆ ఖరీఫ్ సీజన్ అయిపోయిన తర్వాత పచ్చి రొట్టె ఎరువులు వేయడం జరుగుతుంది. PMDS ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ నవధాన్యాల కిట్టు వేయడం జరుగుతుంది. నెక్స్ట్ సీజన్ ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతుంది. థ్యాంక్ యూ. మీ అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే మనం 4 రకాల వరి సాగులు చేయడం జరుగుతూ ఉంది. 2 వరి సాగులు. ఫస్ట్ వరి కోతకు వచ్చేది BPT 5204 సాంబా మసూరి. అది తెలంగాణ సోనా RNR 15048. ఉగాది మార్చి 30వ తారీఖు వస్తుంది. ఆ లోపల మనం ఆ 2 వరి రకాల గురించి మనం తెలుసుకుందాం, క్లియర్ కట్గా తెలుసుకుందాం. అది అయిపోతుంది. ఏప్రిల్ 6న శ్రీరామనవమి వస్తుంది. ఏప్రిల్ 6వ తారీఖు లోపల మనం మిగతా 2 వరి రకాలు కోనారం 12368 కోనారం వరి వంగడం రిలీజ్ చేసినటువంటి దాని గురించి, నెల్లూరు NLR 3648 వరి వంగడం రిలీజ్ చేశారు కదా, వాటి గురించి అన్ని 2 మినీ కిట్ దశలు, ఆ 2 గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. గమనిక, మనం కోనారం 12368 NLR 3648 మళ్ళీ వేస్తాం. మనం తెలంగాణ సోనా నవంబర్లో వేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.